సో వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో గాయ్స్. అందరైతే ఎవరైతే తమ్నేల్ చూసి వచ్చారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా థ్యాంక్స్. నేను మీ మదన్ పెడనాబాయ్ పండు ద 45. సో ల్యాగ్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసరికి మనకి ఇవాళ 2 అయితే తెలుసుకుందాం. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇంకోటి వచ్చేసరికి పేషెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏం లేదు, నువ్వు నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉండాలి. సో ఎట్లా అంటే నేను చూసుకుంటే మీరు ఎప్పుడైనా నేను ఎప్పుడు ఒక టీ షర్ట్ లేదా ఒక హుడీ అనేది ఎక్కువ కంఫర్టబుల్గా వేసుకుంటాను. సో నేను ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉంటానో అక్కడ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా పెరిగింది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండాలి అంటే మీరు మీ కంఫర్ట్ జోన్లో చక్కగా ఉండాలి. నువ్వు టీ షర్ట్ వేసుకుంటావా, నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉండు. నువ్వు షర్ట్ వేసుకుంటావా, నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉండు. సో నువ్వు హుడీ వేసుకుంటావా, నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉండు. సో బ్యాగీ ప్యాంట్స్ అని చాలా అనేది అన్నీ చాలా వచ్చినాయి ఇప్పుడు. సో నేను ఎక్కువ చూసుకున్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దానికి అర్థం అనేది మనం చాలా మన కంట్రోల్లో, మన నిదానంలో మనం ఉండాలి. సో దాన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద నెంబర్ 1 ద కీ రోల్ ఇన్ యువర్ లైఫ్. ఇంకోటి వచ్చేసరికి పేషెన్స్. ఎస్పెషల్లీ మెన్, ఒక మగ్గాడు పేషెన్స్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి, ఒక మగ్గాడు పేషెన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒక మగ్గాడు పేషెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక మగ్గాడు వాడి పేషెన్స్లో వాడు ఎట్లా ఉన్నాడు, ఓర్పు సహనం అన్నీ ఉండాలి వాడికి. సో ఓర్పు సహనం గురించి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మనకి పీనట్స్. సో పీనట్స్ అనేది ఏం లేదు. సో పీనట్స్ సో ఇది వచ్చేసరికి పీనట్స్. సో ఈ పీనట్స్ని మనం ఏం చేద్దామంటే ఒకటిగా వలుద్దాం. A few moments later. సో పేషెన్స్ అనేది ఎక్కడ ఉండదు. నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీ డాడీ, మీ మదర్, మీ సిస్టర్, మీ యంగర్ బ్రదర్, మీ ఎల్డర్ బ్రదర్ నుంచి చూసి నేర్చుకోవాలి. సో పేషెన్స్ ఎవ్వడు నీకు నేర్పడు, అది ఊరికే రాదు. వాళ్ళ నుంచి నువ్వు చూసి నేర్చుకోవాల్సిందే పక్కా. సో నువ్వు ఇప్పుడు ఓర్పుతో ఉన్నావంటే ఇప్పుడున్న నీ పొజిషన్ నుంచి నువ్వు కొంచెం గ్రోత్ అయ్యావంటే ఇక్కడ జరిగే ఈ పొజిషన్నే పేషెన్స్ అంటారు. సో మేక్ యువర్ పేషెన్స్ గుడ్. నీకు ఇంకా పేషెన్స్ కావాలంటే నువ్వు చక్కగా నాలా జిమ్కి వెళ్ళు. సో జిమ్కి వెళ్ళి చక్కగా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయి, చక్కగా తిను, చక్కగా హెల్దీగా ఉండు. నువ్వు పేషెన్స్గా ఉండి నువ్వు జిమ్కి వెళ్ళావంటే ఆటోమేటిక్గా నీకు అనేది గౌరవం అయితే పక్కా వస్తుంది. సో పలానా వ్యక్తి, పలానా వాళ్ళ అబ్బాయి జిమ్కి వెళ్తున్నాడు, పలానా వాళ్ళ అబ్బాయి చక్కగా మంచి ఫుడ్ తింటున్నాడు, ఎదవలతో తిరగడం లేదు, చక్కగా ఉంటున్నాడు. సో హ్యాపీగా ఉండు, చక్కగా జిమ్ చేసుకో. సో నాలాగా హెల్దీగా ఉండు, ప్రాపర్గా ఉండు. ఇంకా అంతే, ఇవాళకి ఇంతే. టాటా, బాయ్ బాయ్.